నమస్కారం. నా ఛానల్ పేరు సరమయూరి తెలుగు సాహిత్యం. ఈరోజు నేను రాసిన ఈ బుక్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ పుస్తకం ఒక ప్రత్యేకత ఏంటంటే ఆధునిక తెలంగాణ తొలి దేశీ ఛందస్సులో ముద్ర పొందిన తొలి కావ్యం. మార్కండేయ చరిత్ర అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో మాత్రం జనరల్గా మార్కండేయ చరిత్ర అనేది మార్కండేయుడు చిరంజీవిగా వరం పొందిన తర్వాత వరకే ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం మార్కండేయుడు పుట్టుక కంటే ముందు ఉన్న కథ నుంచి మొదలుకొని మార్కండేయుడు చిరంజీవిగా వరం పొందిన తర్వాత తన ద్వారా వంశావిర్భావం జరిగి పద్మశాలి ఎక్కడ ఆవిర్భవించారనే విషయం వరకు ఉండడం అనేది ప్రత్యేకించి చెప్పదగిన విషయం. దీంట్లో భక్తితత్వం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పొందడం కోసం భక్తి అనే సులభమైన మార్గం అనే విషయం చెప్పడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే పద్మశాలిలకి ముఖ్యంగా మార్కండేయుని ద్వారా ప్రారంభమైన పద్మశాలి వంశానికి ఆ శివునికి ఉన్న అనుబంధం ఏమంటుందో ఇందులో వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పద్మశాలి వాళ్ళు పాటించాల్సిన కనీస నియమాలు, రోజువారీ కార్యక్రమాలు, వాళ్ళు పాటించిన నియమాలు కానీ వాళ్ళ భక్తిని పెంచుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు కానీ అన్నీ కూడా ఇందులో ఉండడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పద్మశాలి వాళ్ళు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. దీనికి కావలసిన వాళ్ళు పద్మశాలి వంశావిర్భావాన్ని తెలియజేసే మార్కండేయ చరిత్ర ఆధునిక తెలంగాణ తొలి దేశీ ఛందస్సులో ముద్రణ పొందిన తొలి కావ్యం. రచయిత సరమయూరి చిలకమారి తిరుపతి. అవనీంద్ర పబ్లికేషన్, చెన్నూరు జిల్లా, ఆదిలాబాద్. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. ఇందులో విషయ సూచిక విషయంలోకి వస్తే కావ్యం అంకితం, తర్వాత అంకిత పద్యాలు, సాక్షి పత్రికలో ప్రచురితమైన నా వ్యాసం, కవి వ్యక్తిగత వివరాలు, రచనల వివరాలు, కావ్య లక్షణాలు, తొలి పలుకులు, పురుషోత్తమాభివందనం, ఇవన్నీ కూడా వివిధ కవులు రాసిన ఈ పుస్తకం పైన రాసిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు. తర్వాత కావ్య అవతారిక. ప్రథమాశ్వాసంలో మునులు యాగం చేయుట. ఇక్కడ చాలామంది మునులు దేవుళ్ళ కోసం యాగం చేయడం అనేది ప్రస్తావించడం జరిగింది. తర్వాత రెండవ ఆశ్వాసంలో భృగు మహర్షి కైలాసం వెళ్ళుట. ఇతను ఎందుకు కైలాసం వెళ్లాల్సి వచ్చిందంటే ఈ యాగం చేయడంలో త్రిమూర్తులు ఎవరికి యాగ ఫలం దక్కాలో తెలుసుకోవడం కోసం భృగు మహర్షి కైలాసం వెళ్తాడు. ద్వితీయాశ్వాసం మృకండ మహర్షి కళ్యాణం. తర్వాత ఈ మృకండ మహర్షి మారుతితో కళ్యాణం జరిగే విషయాన్ని ఇందులో ఈ ఆశ్వాసంలో చెప్పడం జరిగింది. నాలుగవ ఆశ్వాసంలో అనసూయదేవి భూలోకం వచ్చుట. ఒకరోజు ప్రకృతి అందాలు చూడడం కోసమని అనసూయదేవి భూలోకం మీకు రావడం అనేది జరిగింది. ఆ యొక్క విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. పంచమాశ్వాసంలో ముని దంపతుల తపస్సు. ఎప్పుడైతే తనకు సంతానం కలగలేదని అందరితో శాపాలు పొందిన ముని దంపతులు సంతాన భాగ్యం కోసం తపస్సు చేయడం కోసం అడవికి వెళ్తారు. ఆ విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. షష్ఠాశ్వాసంలో పరమేశ్వరుడు రాక. ఈ మార్కండేయుడు మరుద్వతి తపస్సు మెచ్చుకున్న పరమేశ్వరుడు వీళ్ళకు వరం ఇవ్వడం కోసం భూమి మీదకి వచ్చే విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. సప్తమాశ్వాసం మార్కండేయుని జననం తపస్సు. మార్కండేయ మహర్షి 16 సంవత్సరాల వయసు గలవాడుగానే పుడతాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత తన యొక్క ఆయువును పెంచుకోవడం కోసం తపస్సు చేయడానికి వెళ్తాడు. ఆ విషయాన్ని ఇందులో 7వ ఆశ్వాసంలో ప్రస్తావించడం జరిగింది. 8వ ఆశ్వాసంలో యమధర్మరాజు దాకా మార్కండేయుని మరణ సమయం దగ్గరికి రావడంతో యమధర్మరాజు అతను తీసుకెళ్లడానికి వస్తూ ఉంటాడు. అది ఇందులో వివరించడం జరిగింది. నవమాశ్వాస భావన ఋషి జననం. మార్కండేయుడు చిరంజీవిగా మారిపోయిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వివాహం చేయడానికి ఆలోచిస్తారు. అప్పుడు తను మార్కండేయుడు వివాహానికి అంగీకరించకపోవడంతో భావన ఋషి జననం ఎలా జరగాలనే విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. దశమాశ్వాసంలో వినాయకుని జననం. పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని సృష్టించేసి ఆ ద్వారం దగ్గర కావలగా ఉంచే విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. దశమాశ్వాసం భృగు శివునికి శివుడు పులిచర్మం కోరుట. భావన ఋషి ద్వారా తీసుకెళ్లిన వస్త్రాలు నచ్చకుండా శివుడు పులిచర్మం కోరడం అనేది ఈ దశమాశ్వాసం వివరించడం జరిగింది. ద్వాదశాశ్వాసంలో భావన ఋషి కళ్యాణం, పద్మశాలి వంశ ఆవిర్భావం. లాస్ట్ ఆశ్వాసంలో భావన ఋషి కళ్యాణం తర్వాత పద్మశాలి వాళ్ళ వంశం 101 మంది గోత్రాలతో ఆవిర్భవించడం అనేది ఇందులో జరిగింది. అదనంగా దీంట్లో శివతాండవ స్తోత్రం అనేది క్రోడీకరించడం జరిగింది. ఎందుకంటే శివతాండవ స్తోత్రం అనేది రావణాసుడు రచించింది. ఇది ఎవరు చదువుకున్నా కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ శివతాండవ స్తోత్రం తెలియాలి అనే ఉద్దేశంతో ప్రచురించడం అనేది జరిగింది. ధన్యవాదాలు.
మొదటి పేజీలో పరమేశ్వరునికి అంకితం చేయడం గురించి ఇక్కడ పద్యాలు రాయడం జరిగింది. దీంట్లో ఉన్న 12 ఆశ్వాసాలు రోజు ఒక ఆశ్వాసం చొప్పున అందులో ఉన్న సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దీన్ని ఫాలో అవుతూ చదువుకుంటే బాగుంటుంది. ఈ పుస్తకం కావలసిన వాళ్ళు నా నెంబర్కి 9640908491 ఈ నెంబర్కి సంప్రదిస్తే ఈ పుస్తకం